సో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ అయితే చాలా ఆసక్తికరంగా సాగబోతుంది. ఎందుకంటే ఈ సిరీస్ టీమిండియా అంటే ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నటువంటి టీమిండియాకు ఇది ఒక సవాల్ లాగా చెప్పొచ్చు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము, సీనియర్లు 5 ఉన్నారు, మిగతా వాళ్ళంతా జూనియర్లే, 1-6 టెస్ట్ మ్యాచ్లు ఆడిన వాళ్ళే, ఇంకా అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే ఉన్నారు టీంలో అని చెప్పుకున్నాము. మరి ఇటువంటి టీం ఇంగ్లాండ్ లో అద్భుతాలు సృష్టించగలదా? ఇంగ్లాండ్ లో ఇప్పటి వరకు టీమిండియా రికార్డ్ ఎలా ఉంది, మరి హెడ్ టు హెడ్ ఎలా ఉంది ఈ రెండు టీంల మధ్య టెస్ట్ సిరీస్లో అనేది ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం ముందుగా చూసుకుంటే ఇప్పటి వరకు ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య 36 సార్లు టెస్ట్ సిరీస్ జరిగాయి. అయితే ఈ 36 సార్లు టెస్ట్ సిరీస్ జరిగితే అందులో 19 సార్లు ఇంగ్లాండ్ గెలిచింది, 12 సార్లు మాత్రమే ఇండియా గెలిచింది. మిగతా 5 సార్లు మ్యాచ్లు అంటే సిరీస్లు డ్రాగా ముగిశాయి. మరి 19 సార్లు గెలిచిన ఇంగ్లాండ్దే డామినేషన్ అని మనము ఈజీగా అర్థమైపోతుంది. అది ఇంగ్లాండ్ ఇండియాకి వచ్చినా సరే, ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళినా సరే, ఇంగ్లాండ్ అయితే డామినేషన్ చూపించింది. కొన్నిసార్లు కొన్ని సిరీస్లు ఇండియా గెలిచింది. అఫ్ కోర్స్ ఇండియాలో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కానివ్వండి, స్ట్రాంగ్ బౌలింగ్ స్పిన్ అటాక్ ఉండేది అప్పట్లో, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్. సో ఈ రకంగా ఇండియా సిరీస్లు గెలిచింది. కానీ ఓవరాల్ గా చూస్తే మాత్రం 12 సార్లే ఇండియా ఇంగ్లాండ్ పై సిరీస్ గెలిచింది, ఇంగ్లాండ్ ఏమో 19 సార్లు గెలిచింది. మరి ఇంగ్లాండ్ లో ఇండియా అంటే ఇంగ్లాండ్ లో ఎన్నిసార్లు కొట్టిందంటే 3 సార్లు ఇండియా గెలిచింది ఇంగ్లాండ్ లో సిరీస్. అది కూడా 1971 లో అజిత్ వాడేకర్ కెప్టెన్సీలోని టీమిండియా 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ని 1-0తో కొట్టింది 1971 లో. ఇక 1986 లో కపిల్ డెవిల్స్, మనకు తెలుసు కదా, అప్పటికే వాళ్ళు వరల్డ్ కప్ గెలిచి మంచి ఫామ్ లో ఉన్న కపిల్ డెవిల్స్ 1986 లో ఇంగ్లాండ్ లో కొట్టారు. అది కూడా 2-0తో, అంటే 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచారు 3 మ్యాచ్ల సిరీస్ లో, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. సో దాంతో రెండోసారి ఇండియా ఇంగ్లాండ్ లో కొట్టినట్టయింది. ఇక ముచ్చటగా మూడోసారి ఎప్పుడు జరిగిందంటే 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోని టీమిండియా 3 టెస్టుల సిరీస్ ని 1-0తో గెలుచుకుంది. అంటే ఒక టెస్ట్ గెలిచింది, మిగతా 2 డ్రా అయ్యాయి. సో ఈ రకంగా 3 సార్లు టీమిండియా ఇంగ్లాండ్ లో ఓడించింది. మరి 2007 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 18 సంవత్సరాలు దాటింది ఇండియా ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ గెలిచి. మరి ఈ 18 సంవత్సరాల ఆకలిని మరి శుభ్మన్ గిల్ తీరుస్తాడా? ఇంగ్లాండ్ లో ఏదైనా అద్భుతం చేస్తాడా? ఇక ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరగబోయే లీడ్స్ లో కూడా ఈ రెండు టీంల రికార్డ్స్ ఎలా ఉన్నాయని చూస్తే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఇండియా మధ్య ఈ గ్రౌండ్ లో 7 సార్లు మ్యాచ్లు జరిగాయి. మరి ఈ 7 సార్లు మ్యాచ్ జరిగితే ఇంగ్లాండ్ 4 సార్లు గెలిచింది, ఇండియా 2 సార్లు గెలిచింది, ఒక మ్యాచ్ డ్రా అయింది. మరి ఇండియా ఆ 2 సార్లు ఎప్పుడు గెలిచిందంటే ఒకటి 1986 లో గెలిచింది, ఇంకొకటి 2002లో గెలిచింది. 2002లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గెలిచింది. అప్పుడు ఆ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో సెకండ్ హైయెస్ట్ టోటల్ అదే, 628 రన్స్ చేసింది, 8 వికెట్లు నష్టపోయి 628 రన్స్ చేసి డిక్లేర్ చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఆ మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించింది టీమిండియా. మరి అప్పుడు చూసుకుంటే మిడిల్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ గా ఉండేదో మనకి తెలుసు. రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ఈ ముగ్గురు కూడా సెంచరీలు చేశారు. మరి ఈ ముగ్గురు సెంచరీలు చేయడంతో అంత భారీ స్కోర్ సాధ్యమైంది. మరి ఈసారి గిల్ సారథ్యంలోని యంగ్ టీం ఆ ఫీట్ సాధిస్తుందా? మరి సెంచరీలు మూత మోగుతాయా? మిడిల్ ఆర్డర్ ఎలా ఆడుతుంది? రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరిపైనే ఎక్కువ భారం ఉంటుంది. మరి వీళ్ళిద్దరూ ఏం చేస్తారు, ఎవరి నుంచి సెంచరీ వచ్చే ఛాన్స్ ఉంది, వీటన్నిటిపైనే మ్యాచ్ లో స్కోర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మ్యాచ్ రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది.